ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లా డివై న్యూస్ ప్రతినిధి సిహెచ్ బిచ్చన్న సిపిఐ పార్టీ 100 సంవత్సరాల శతవార్షికోత్సవాల సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ప్రచార జాత వికారాబాద్ జిల్లా పరిధిలోని ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర భారీగా ర్యాలీ తీయడం జరిగిందన్నారు. అలాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పస్య పద్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉల్లా ఖాద్రి, వికారాబాద్ జిల్లా సెక్రటరీ విజయలక్ష్మి పండిత్ వివిధ అంశాలపైన మాట్లాడారు. అలాగే ప్రజానాట్య మండలి కళాకారులు వారు కూడా డప్పు వాయిద్యాలతో పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా సిపిఐ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జాత ఇక్కడికి చేరుకోవడానికి బాసరా నుండి ప్రారంభమై నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయ్యాం. వికారాబాద్లో విజయలక్ష్మి పండిత్ గారి నాయకత్వంలో వికారాబాద్ జిల్లా పార్టీ నాయకత్వం యావత్తు ఈ జాతకు ఘనమైన స్వాగతం తెలిపినందుకు వారికి జిల్లా పార్టీ అన్ని గ్రామ శాఖలకు విద్య, ఆర్థిక హక్కుల వాటి పెన్షన్లకు సంబంధించి రేషన్ కార్డులు కావాలి అని నిరంతరంగా 100 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించింది. ఫలితమే పాలకులు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన నినాదాలను వారి ఎజెండాలో చేర్చుకోవాల్సి వచ్చింది. ఎన్నికలలో గెలవాలి అంటే భారత కమ్యూనిస్టు పార్టీ లేవనెత్తిన అనేక డిమాండ్లను పాలక పార్టీలు కూడా వాగ్దానాలు చేయాల్సి వచ్చింది. వాటి అమలును ఖచ్చితంగా చేయించుకోవాలి అంటే ప్రజానీకం ఏకం కావాలా, సమీకరణలు కావాలా, రైతులపై ఒత్తిడి తీసుకురావటానికి నికరమైన గ్రామ, పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఉద్యమాలను మనం కొనసాగించగలిగితే 10 గంటల, 14 గంటల, 12 గంటల కార్మికులను పనిచేయమని కేంద్ర పాలకులు చెప్తా ఉన్నారు. నిస్సిగ్గుగా రాష్ట్ర పాలకులతో ఈ నిర్ణయాన్ని అమలు చేయించడానికి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కోరుకుంటారు. నేను అడుగుతా ఉన్నాను, రోజుకు 8 గంటల పని దినం కావాలని ఎప్పుడో 1889వ సంవత్సరంలోనే ఈ ప్రపంచంలో కార్మికులు పోరాడి 8 గంటల పని దినాన్ని తెచ్చుకోగలిగితే ఈ రోజున మోడీ గారు లేదు మీరు 10 గంటలు చేయాలి, 12 గంటలు చేయాలి, 14 గంటలు చేయాలి అనే పద్ధతులలో ఆలోచన కొనసాగించు పనులు ఎందుకు కొనసాగాల? రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, కష్టజీవులకు వ్యతిరేకంగా కేంద్ర పాలకులు విధానాలను అమలు చేస్తే ఖబర్దార్ మోడీ సహించమని చెప్పడానికి భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాలను, పోరాటాలను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన మిత్రులారా, కష్టజీవుల గురించి మాత్రమే కాదు, మధ్యతరగతి వ్యాపారస్తులు ఉన్నారు, జీవుల కుటుంబాలు సందర్భంగా ప్రతి దానం చేసి పెట్టే రోడ్లు పడుతుందో రెడ్డి గారు. అందుకే మేము 100 సంవత్సరాలు అంటే కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయకరణ చేస్తున్నటువంటి కేవలం ఈ భారతదేశంలో ఏదైనా పార్టీ ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు మనం అందరూ కూడా ప్రభుత్వ బ్యాంకులను ఉపయోగించుకున్న ప్రభుత్వ బ్యాంకులు ఏర్పడిన తర్వాత అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అన్ని విజయాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని పోరాటం చేసి సాధించడం. అదే కాదు, ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగంలో హక్కులను అమలు చేయడానికి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32ని కాపాడుకోవడానికి భారతదేశంలో పనిచేసింది ఏకైక పార్టీ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఈరోజు సమాన హక్కులు కల్పించాలని, మహిళలకు రిజర్వేషన్